కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు బీసీ రిజర్వేషన్లు, గ్లోబల్ సమిట్ పైన మంత్రివర్గం సమీక్షించనుంది. అదేవిధంగా ప్రత్యేకంగా విద్యుత్ రంగం పైన చర్చించనున్నారు. పెండింగ్ పనులపై కూడా పూర్తి స్థాయిలో రివ్యూ చేయనున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ చీరల పంపకం, పంట కొనుగోలు, ఇతర అంశాలపైన కేబినెట్ లో చర్చించనున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ రైజింగ్ 2047 పైన సీఎం సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో కొత్త థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, హైదరాబాద్ లో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థపైన చర్చిస్తారు. వీటితో పాటు యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుపైన డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పైన చర్చిస్తారు. వీటిపై మంత్రివర్గ సభ్యులకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. రైట్ వాసు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఈరోజు కేబినెట్ భేటీ జరగనుంది. సెక్రటేరియట్ లో సమావేశం జరుగుతుంది. ఏ అంశాలపైన, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లతో పాటు ఇంకా ఎటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చిస్తారు? ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం కాబోతుంది. సచివాలయంలో 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే ప్రధానంగా ఈరోజు చర్చించే అంశాలకు సంబంధించి కూడా విద్యుత్ అవసరాలకు సంబంధించి రానున్నటువంటి 2030 వరకు కూడా 24,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది. కాబట్టి మరోపక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ పథకాలకు సంబంధించి రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, గృహాలకు సంబంధించినటువంటి ఆ విద్యుత్ పథకాల అమలుకు సంబంధించి ఇప్పుడున్నటువంటి డిస్కమ్ కాకుండా ఒక కొత్త డిస్కమ్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. ఆ డిస్కమ్ను ప్రభుత్వమే నిర్వహించాలని కూడా భావిస్తూ ఉంది. కాబట్టి గృహజ్యోతి కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి విద్యుత్, వ్యవసాయ విద్యుత్ కావచ్చు, గృహాలకు సంబంధించినటువంటి విద్యుత్ సంబంధించి కూడా వీటి అమలుకు సంబంధించి కూడా ఇప్పుడున్నటువంటి ఎన్డీపీసీ, ఎస్డీపీ సంబంధం లేకుండా కేవలం కొత్త డిస్కమ్ను ఏర్పాటు చేసే యోచన ప్రభుత్వం. దానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా గ్రౌండ్ కేబులింగ్ సంబంధించి విద్యుత్ విషయంలో కూడా గ్రౌండ్ కేబులింగ్ పైన కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక 2000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్లాంట్పై క్యాబినెట్ చర్చించబోతోంది. ఇక 1500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ సంబంధించి కూడా ఒక 1500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ అంశానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోబోతోంది. ఇక 2030 నాటికి విద్యుత్ అవసరాలు రాష్ట్రంలో ఎలా ఉంటాయి, వాటికి తగ్గట్టుగా ఎలాంటి పథక రచన చేయాలి, విద్యుత్ డిమాండ్ తగ్గట్టుగా ఏ విధంగా విద్యుత్తుని తయారు చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా దానిపైన ఒక పక్కా ప్రణాళికను ప్రభుత్వం రూపొందించబోతుంది. దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక పూర్తిగా కూడా రామగుండం కొత్త థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ యొక్క సోలార్ సామర్థ్యాన్ని దాదాపు 12,000 మెగావాట్లకు పెంచే విధంగా, ఎందుకంటే సోలార్ విద్యుత్తును విరివిగా వాడుకోవాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే మోడల్ నగరాలను కూడా గుర్తించి అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ ప్లేట్లను కూడా ప్రస్తుతం అయితే టెండర్లు పిలిచిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి థర్మల్ విద్యుత్తుకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున భారీ భవనాలు, ప్రభుత్వ భవనాలు, కలెక్టరేట్లు, సెక్రటరేట్ లాంటి ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కూడా గతంలోనే ప్రభుత్వం భావించింది. కాబట్టి ఈ 19,000 మెగావాట్లకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్లాంట్కు సంబంధించి పథక రచన ఎలా ఉండాలి అన్న దానిపైన కూడా క్యాబినెట్లో చర్చించబోతున్నారు. ఈ అంశాలు పక్కన పెడితే ఇలా ప్రధానంగా విద్యుత్తుకు సంబంధించిన అంశాలపైనే క్యాబినెట్ భేటీ జరగబోతోంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి నగదు కావచ్చు, ఎక్కడెక్కడ ఎలాంటి విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి, కొత్త డిస్కమ్ ఏర్పాటుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతుంది. ఇక మిగతా అంశాలకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎస్ఎల్బీసీ కావచ్చు, మరోపక్క కాళేశ్వరం కుంగిపోయిన బ్యారేజీలకు సంబంధించి కావచ్చు, మిగతా సమ్మక్క సారక్క సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు త్వరితగతిన ఏదైతే సాధ్యమయ్యి ప్రజలకు నీరందించే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ప్రాధాన్యత ఆధారంగా ఆ ప్రాజెక్టులపైన ఈరోజు క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి అనుమతులతో పాటు ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏదైతే నిధుల అవసరానికి సంబంధించిన అంశంపైన కూడా ఇలా క్యాబినెట్ కీలకంగా చర్చించబోతోంది. ఇక మరో కీలక అంశం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రేపు డిసెంబర్ 1 నుంచి కూడా 9 వరకు జరిగినటువంటి ప్రజాపాలన వారోత్సవాల నేపథ్యంలో ఏదైతే రేజింగ్ తెలంగాణ 2047కు సంబంధించినటువంటి
ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఎలా ఉండాలి, విజన్ డాక్యుమెంట్లో ఉండాల్సినటువంటి అంశాలు ఏంటి అన్న దానిపైన కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలుపబోతుంది. ఇది చాలా కీలకం కాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన విషయంలో కూడా 30,000 ఎకరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి ఈ విజన్ డాక్యుమెంట్ 2047 రైజింగ్ తెలంగాణ, ఎందుకంటే తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు 3 ట్రిలియన్లకు ఏ విధంగా చేరుకునే విధంగా పథక రచన చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా విజన్ డాక్యుమెంట్ను తెలంగాణ క్యాబినెట్ ఈరోజు ఆమోదించబోతుంది. దాన్ని రేపు ఆగస్టు 9న జరిగేటువంటి గ్లోబల్ సమ్మిట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. దీనికి వేలాదిగా దేశ విదేశీ పెట్టుబడులకు సంబంధించి కూడా వివిధ కంపెనీల ప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఈ యొక్క డాక్యుమెంట్ను రిలీజ్ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి కొన్ని కీలక అంశాలపైన చర్చిస్తుంది. ఇక ప్రధానంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏ క్షణమైనా షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ఇప్పటికే ఓటర్ లిస్టుతో పాటు రిజర్వేషన్లు కూడా ఎన్నికల కమిషన్కు చేరినటువంటి నేపథ్యం. కాబట్టి ఎన్నికల తేదీలు ఈరోజు క్యాబినెట్లో డిసైడ్ కాబోతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా క్యాబినెట్ నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ రోజు లేదా రేపు స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ రిలీజ్ కాబోతుంది. అది క్యాబినెట్లో నిర్ణయించబోతున్నారు. మొత్తానికి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ అయితే భేటీ కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ వాసు.